వెల్కమ్ టు జీవీ టీవీ న్యూస్. దిశ కేసులో అమ్మాయి ఫిర్యాదు చేయకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ అమ్మాయి ఫిర్యాదు ఇచ్చిన చర్యలు ఎందుకు లేవు? ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఎక్కడున్నారు? రామచంద్రరావు ఆ మైనర్ అమ్మాయి మీద అఘాయిత్యం చేసింది నీ పార్టీ కేంద్ర మంత్రేరా. నీ పార్టీకి సంబంధం లేకపోవడం ఏంటి? మధ్యవర్తిత్వం చేసే సంఘటనను అరెస్ట్ చేయాలి. రాములమ్మ అనే యాంకర్ బాధితురాలి తల్లిదండ్రుల ఫోటోలు ఎలా బయట పెడుతుంది? కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ V6 పనిచేసిన వాళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు. వాడు బీజేపీలోనే ఉంటాడు. ఈరోజు రామచంద్రరావుకి అర్థం కావాలి, ఆయన బీజేపీ అది కుటుంబ సమస్య అంట. అరే అవులే, రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా. ఈరోజు రేప్ చేసింది, ఈరోజు అమ్మాయి మీద అగాత్యం చేసింది నీ కేంద్ర మంత్రి వాళ్ళ కొడుకు రావులే. నీకు అర్థం కావాలి అది. కాబట్టి అది ఒక కుటుంబ సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఇది రాష్ట్ర సమస్య, ఇది జాతీయ సమస్య. ఈరోజు జాతీయ స్థాయిలో పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మూసుకున్నారు? అన్ని దేనికోసం మూసుకున్నారు? ఎందుకు మాట్లాడలేరు? పొన్నం ప్రభాకర్ అంటాడు, ఇక మనం కూర్చొని కొడుకుని తీసుకొచ్చి తప్పొప్పుకో అంటే ఇదేమన్నా ఏమి పేలాడాట ఆడుతుందా? ఒక నేరస్తుని ఎట్లా మాట్లాడతారు? ఒక దిశను అత్యాచారం చేసిన వాళ్ళ గల్లాలు పట్టుకొని తీసుకుపోయి మీరు తుపాకులతో కాల్చి మరీ చంపిండ్రు. అప్పటికి అది ఎంక్వైరీ కాలేదు, కరెక్టే రాంగ్ అని తెలియలే. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలే. కానీ ఇక్కడ వచ్చి 17 ఏళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మీరు టెస్ట్లని కాలయాపన చేస్తారా? దేనికోసం ఆ సిట్టు? ఏ సిట్టు ఇవాళ వరకు ఏం నిరూపించింది? సిట్ అంటే దాన్ని షిట్ అంటారు. ఈరోజు సిట్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ షిట్ అంటారు. అదొక షిట్ కంపెనీ తప్ప దానివల్ల ఈరోజు జరిగింది ఏం లేదు. సిబి ఆనంద్ గారు మీ మీద ఆల్రెడీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ వరకు మీ హయాంలో ఏ అమ్మాయి కూడా న్యాయం జరిగిందనే దాఖలాలు లేవు. ఇవాళ కూడా న్యాయం జరగకుంటే మీరు డీజీపీకి ఆల్రెడీ విజయవాడ సిపిగా మీరు ఫెయిల్ అయిన పేరు ఉన్నది. ఈరోజు మీరు తెలంగాణ డీజీపీగా ఫెయిల్ అయిన పేరు దీంతో రావద్దు. ఈరోజు చట్టం తల పని తాను చేసుకుపోవాలి. ప్రజలు ఈరోజు జీతాలు ఇస్తున్నారు మీకు. ప్రజలు ఈరోజు వాళ్ళ చెమట ఓడిచి వాళ్ళ పన్నుకెళ్ళి మీకు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళకు మీరు న్యాయం చేయాలి. వాళ్ళకు మీరు న్యాయం చేయకుండా ఈరోజు వాళ్ళ మీదనే పోస్ట్ పెట్టేటట్టుగా నాకు రాములమ్మ అంటే కొంచెం అభిమానం ఉంటే ఏదో ఛానల్ ఇదివరకు V6లో చేసేది, అలా ఫోటోలు ఎక్స్పోజ్ చేసింది. ఈరోజు మైనర్ బాలిక వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు వైట్ ఛానల్, అది వైట్ టీవీ ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారబ్బా? ఎట్లా ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తారు? ఈరోజు వాని పేరు V6లో పనిచేసింది. ఇది వాళ్ళకి ఇప్పుడు బీజేపీలో చేరేళ్ళు. వాళ్ళన్ని సంగప్ప అనేటోళ్ళు, సంగప్పనో లింగప్పనో వాళ్ళందరినీ మేనేజ్ చేసి వాళ్ళు చర్చలు నడిపిండు. ఏం మిస్టర్ రామచంద్రరావు, సంగప్ప అనేటువంటి పార్టీ కాదా? ఇది ఏ విధంగా ఒక కుటుంబ వ్యవహారం అవుతుంది? ఇది ఏ విధంగా ఒక పసి ప్రాణం యొక్క వ్యవహారం ఇది? దీంట్లో ఎంక్వైరీ లేకుండా ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ వాళ్ళని జైల్లో పెట్టాలి. వాళ్ళని జైల్లో పెట్టిన తర్వాత ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీలు, టెస్టులు దీనికోసమా? అరే 2 చట్టాలు తీయండి పై తెలంగాణ 2 రాజ్యాంగాలు రాయండి. ఈరోజు పేదోళ్ళకి ఒక రాజ్యాంగము, గొప్పలకు ఒక రాజ్యాంగం అని పెట్టండి. హైడ్రా పేదోళ్ళ ఎగ్గుల కొడుతుంది, గొప్పల ఎగ్గుల కొట్టది. ఈరోజు పేద నేరస్తులు మీరు కాల్చి చంపుతారు, గొప్ప నేరస్తులు కాల్చి చంపరు. ఈరోజు 2 చట్టాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో. 2 రాజ్యాంగాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో. 4 రోజులకి వెళ్ళి మౌనంగా ఉన్నా ఇక న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఈ కేసులో కూడా న్యాయం చేయకుండా ఎందుకే మీరు ఉన్నది? దేనికోసం ఆయన్ని హోమ్ సెక్రటరీ, దేనికోసం ఆయన డీజీపీ తెలంగాణలో, దేనికోసం ఆయన సిపి తెలంగాణలో, దేనికోసం ఆమె పనిచేసేది, దేనికోసం ఆమె జీతాలు ఇవ్వాలి, దేనికోసం ఆమె కార్యాలయాలు ఇవ్వాలి, దేనికోసం ఆమె మీకోసం కొట్లాడాలి, దేనికోసం ఆమె మన బతికేది? కలుపు కాల్తలేదా? ఈరోజు భారతదేశం అంతా కూడా దీని మీద ఖండన ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు. ఒక అబల మీద ఒక చిన్న పాప మీద అగాత్యం జరిగితే మీనాక్షి నటరాజన్ బయటికి రారా? మాట్లాడారా? కల్వకుంట్ల కవిత పేద పార్టీ పెట్టింది, రాదా? బయటికి రాదా? మాట్లాడదా?